హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బౌల్ తీసేసుకొని నేనైతే ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటే సాల్ట్ వేసేసుకున్నాము. ఎక్కువ చూసుకొని వేసుకోండి. మనం ఇలా ఉండ చేస్తే ఇగో చేత్తో ఇలా ఒత్తితే యాడ్ చేసుకుంటున్నానండి నేను. ఇప్పుడు మనం లోపల స్టఫింగ్ అయితే నేనైతే అయితేనే ఈజీగా ఉంటుంది. దీన్ని ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా దీన్ని తిప్పుదాము. నేను మళ్ళీ చెప్తున్నాను, సైడ్స్ ఫస్ట్ టమాటా సాస్ నంచుకొని మళ్ళీ నేను మీ ముందుకి నెక్స్ట్ ఐటమ్తో వచ్చేస్తాను. అంతవరకు బాయ్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాస్ మహి క్లాస్ అంజు. ఈరోజు మనమైతే ఒక మంచి స్నాక్ చేసేద్దామండి. పిల్లలు స్కూల్ నుండి వచ్చేస్తారు కదా, ఆకలి అనుకుంటూ. వాళ్ళకైతే చాలా అంటే చాలా లైక్ చేస్తారు, క్విక్గా అయిపోతుంది. అది కూడా గోధుమ పిండితో అండి. చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుంది. ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్పేస్తాను. ముందు ఒక బౌల్ తీసేసుకొని నేనైతే ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నానండి. ఇప్పుడు నెయ్యి వేసేస్తున్నా అండి. కరగబెట్టి వేసుకోవచ్చు, లేదంటే ఇలా ఉన్నది వేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ సాల్ట్ వేసేసుకున్నాము, తగినంత సాల్ట్ మనము దీంట్లో వేసుకోవాలి. అలానే పైన మనం బంగాళదుంప ఇది పెడతాం కదా స్టఫ్, దాంట్లో కూడా వేసుకోవాలి. కాబట్టి రెండిట్లో సరిపడా కొంచెం తక్కువ ఎక్కువ చూసుకొని వేసుకోండి. జీలకర్ర వేసుకున్నామండి ఒక హాఫ్ స్పూన్, మళ్ళీ వాము కూడా ఒక హాఫ్ స్పూన్ వేసేసుకున్నాం. ముందైతే మనము దీన్ని ఈ నెయ్యి వేసాం కదా, అది కలిసేలాగా మంచిగా కలుపుకుందాము. ఇగోండి ఇలా ముద్ద వస్తుంది. ఇంకా మంచిగా కలుపుకుంటే మనం ఇలా ఉండ చేస్తే ఇగో చేత్తో ఇలా ఒత్తితే ఇగోండి ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ అయితే యాడ్ చేసుకొని కలుపుకుందాం మంచిగా. ఇప్పుడైతే వాటర్ అయితే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటున్నానండి నేను. చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఇది మైదా కూడా చేయొచ్చండి, కానీ మైదా కంటే కూడా గోధుమ పిండి కొంచెం హెల్తీ కదా. అలానే మసాలా అలా ఎక్కువగా తగిలేంత ఇదేం ఉండదు. నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పౌడర్స్తోనే చేస్తున్నాను, ఎందుకంటే పిల్లలు కదా కొంచెం ఇబ్బంది పడతారు, అందుకని. ఇదిగోండి నేనైతే కలిపేసాను మంచిగా రౌండ్ చేసి. దీన్ని అయితే ఒక 10 minutes పక్కన పెట్టుకున్నాము. ఈ లోపల మనమైతే లోపల స్టఫ్ అయితే రెడీ చేసేద్దాం. ఇప్పుడు మనం లోపల స్టఫింగ్ అయితే నేనైతే ఒక 3 బంగాళదుంపలు అయితే ఇలా ఉడకబెట్టుకున్నానండి మెత్తగా. దాన్ని చేత్తోనే స్మాష్ చేసేసుకుందాం. ఇప్పుడైతే పసుపు యాడ్ చేసుకుందామండి చిటికెడంతా. అలానే తగినంత సాల్ట్, ఇందాక మనం వేసాం కదా దానికి తగ్గట్టుగా వేసుకుందాము సాల్ట్. అండ్ కారం కూడా లైట్గా వేసుకోండి, పిల్లలు తినలేరు కదా, అందుకని మీకు నచ్చినంత. అండ్ కొంచెం కార్న్ఫ్లోర్. నేను ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకుని ఉన్నది, అది యాడ్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఎవరికైనా చాట్ మసాలా వేసుకుంటాము తింటాము అంటే వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నేను ఇంకా గరం మసాలా కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది ఉందండి, అది కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తం మనం మంచిగా కలిపేసుకుందాం, ఒక ముద్దలాగా చేసేసుకుందాం. మెత్తగా కలపాలండి, అసలు ఒక్క చోట కూడా బంగాళదుంప అనేది కొంచెం కూడా ఉండకూడదు, మొత్తం గుజ్జు గుజ్జుగా కలిపేసుకోవాలి. అది చూస్తే ఎవరైంది అంటారా? ఇదిగోండి ఇంత మెత్తగా ఓన్లీ హ్యాండ్తో అయితేనే ఈజీగా ఉంటుంది. దీన్ని అయితే ఇంత మెత్తగా చేసేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండి అయితే చపాతీలాగా చేసుకోవాలి. చూద్దాం ఇప్పుడు ఎలా చేయాలో. ఇదిగోండి ఈ పిండిని అయితే ఇప్పుడు మనము 4 parts చేసేసుకుందాము రౌండ్గా. ఇప్పుడు దీన్ని అయితే పల్చగా మెత్తగా రుబ్బేద్దామండి. ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా అదే ఒత్తేద్దామండి. మీకు ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా చేసుకుంటే ఏంటంటే మనకైతే చిప్స్ అయితే సూపర్గా వస్తాయి. ఇట్లా చేయరు. ఇప్పుడు మనము ఈ స్టఫ్ చేసుకున్నాం కదండి, దీని మధ్యలో పెట్టేసి మొత్తం స్ప్రెడ్ చేసేద్దాం. చపాతీకి మొత్తానికి అసలు
ఏమంటారు దాన్ని, మొత్తం అది కవర్ అయిపోవాలి, అలా పూసేయాలి చపాతీ మొత్తానికి. ఇప్పుడు దీనిపైన ఇంకొక చపాతీ వేసేసి ఒక్కసారి అయితే ఇలా రుబ్బేద్దాం, ఒత్తేద్దాం. దీన్ని తిప్పుదాము. దీన్ని ఇప్పుడు పొడుగ్గా ఇలా కట్ చేసేయాలండి. నేనైతే ఒక షేప్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు నచ్చితే మీకు నచ్చిన షేప్స్, మీ పిల్లలు తినడానికి ఇష్టపడటానికి మనం ఏం చేద్దామంటే ఒక మంచి షేప్ అనేది చేసేద్దాం. ఇప్పుడు అటు ఇటు అంచుల్ని ప్రెస్ చేసేసి దీన్ని కూడా ఇలా ప్రెస్ చేయాలి. వావ్, చూడండి ఒక మంచి షేప్ వచ్చేసింది. అలానే అన్నీ కూడా చేసేసుకుందాం. నేను మళ్ళీ చెప్తున్నాను, సైడ్స్ ఫస్ట్ ఇలా ప్రెస్ చేయాలి అండ్ మిగిలిన ఇంకో 2 సైడ్స్ ఇలా వెనక్కి ప్రెస్ చేయడం, అంతే. ఇలాగా మనం చేసి పెట్టుకున్నవన్నీ ఇలా చేసేద్దాం. ఆయిల్ అయితే కాగిపోయిందండి. ఇప్పుడు మనం ఒకదాని తోటి వేసేసుకుందాం. ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చాయి. వీటిని అయితే మనము ఒక చిల్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాం. వావ్, ఏమో క్రిస్పీగా వచ్చాయండి. నేనైతే మస్తు వెయిట్ చేస్తున్నా. సూపర్ ఉంది. ఈ రెసిపీ అయితే డైరెక్ట్గా ఛానల్లో ట్రై చేయడమేనండి. ఇంతవరకు మేము ఎప్పుడు ట్రై చేయలేదు. ఇది నాకైతే మేము ఆలోచిస్తున్నాగా ఇలా ట్రై చేస్తే ఏమవుతుంది అని నేను మా అత్తయ్య గారు అయితే అనుకున్నాము. ఈలోగా నేనైతే రెసిపీ అయితే ఈ ఛానల్లో అయితే పెట్టేశాను. సో తప్పకుండా ట్రై చేయండి. ఇది చల్లారిన తర్వాత టేస్ట్ ఎలా ఉంటుంది, దాన్ని వేటితో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా చూద్దాం. ఇదిగోండి మన స్నాక్స్ ఐటమ్ అయితే రెడీ. ఇప్పుడు దీనిలోకి అయితే టమాటో సాస్ నంచుకొని, పిల్లలకే కదండి పెద్దలకు కూడా చాలా అంటే అన్నట్టుగా ఉంది. చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళు అయితే దీంట్లోకి టీ నంచుకొని తినండి, ఎంత బాగుంటుందో. చిన్నపిల్లలు అయితే కొంచెం కారం తక్కువ వేసుకొని చేసుకుంటే అందరూ బాగా తినచ్చు. మళ్ళీ నేను మీ ముందుకి నెక్స్ట్ ఐటెంతో వచ్చేస్తాను. అంతవరకు బాయ్.